వేగమున్న దేవా నీతబడిన బండవు నీవే నీతబడిన బండవు నీవే దాహము తీర్చిన ఊటవు నీవే దాహము తీర్చిన ఊటవు నీవే గతకాలములో కాచితివి నీ కృపలో నాకు దాచితివి గతకాలములో కాచితివి తోడై నడచి దేవా కన్నీటి లోయలోన తోడై నడచి దేవా దుఃఖల దండలతో నన్ను ఆదరించితివే దుఃఖల దండలతో నన్ను ఆదరించితివే గాఢంధకారములో వెలుగై నిలిచితివే గాఢంధకారములో వెలుగై నిలిచితివే గతకాలములో కాచితివి నీ కృపలో నన్ను దాచితివి గతకాలములో కాచితివి వ్యాధి బాధలతోన నెమ్మదినిచ్చి దేవా వ్యాధి బాధలతోన నెమ్మదినిచ్చి దేవా గాయపడిన హస్తముతో నన్ను స్వస్థపరిచితివి గాయపడిన హస్తముతో నన్ను స్వస్థపరిచితివి నీ కృప నీడలో ఆరోగ్యమిచ్చితివి నీ కృప నీడలో ఆరోగ్యమిచ్చితివి గతకాలములో దాచితివి నీ కృపలో నన్ను దాచితివి గతకాలములో దాచితివి నీ కృపలో నన్ను దాచితివి ఏమని వర్ణించను నీదు ప్రేమను ఏమని వర్ణించను నీదు ప్రేమను హర్షించి ఆరాధించనా బ్రతుకంతా హర్షించి ఆరాధించనా ఆరాధనా ఆరాధనా
చివరి పాఠం పాడుకున్న తర్వాత మన యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. పాడండి. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తూ 26 రోజుల ఉపవాస ప్రార్థన కోడికలో 13వ రోజు ప్రార్థనా కోడికను ప్రారంభించుకుంటూ గాను ఆంధ్రప్రదేశ్లో కీర్తన నుండి 6వ పాటను పాడుకుంటూ చివరి వచనం పాడుకొంచు ఉండగా అందరూ లేచి నిలవబడి కొత్త ఆరాధనలో పాల్పంచుకున్నారు.
కూడలి ఏకమై తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అందరము అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడిను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొదిగులాపు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయడానికి అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నా. పరిశుద్ధాత్మను నమ్ముచున్నా. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరము అదే విధంగా నిలబడి ఉండగా నేటికి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుడికి ఏర్పాటు చేయబడినటువంటి సంకీర్తన 13వ కీర్తన. వెంకటరమణ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఇంకా కీర్తనను చదివిస్తారు.
కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవు, నిత్యము మర్చెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉండువు. ఎంతవరకు నా మనసులో నేను చింతపడదు, ఎంతవరకు నా హృదయంలో దుఃఖాక్రాంతుడై ఉండును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణితున్నందుకును వారిని గెలిచినని నా శత్రువులు చెప్పుకొనుకున్నాను. నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలుగిమ్ము. అనుగ్రహించున్నాను, ఈ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములకు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈ ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం 16 నుండి 18 వరకు. అపోస్తలులైనటువంటి పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుతున్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంత్య పురుషుడును దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా ప్రచురపడుచు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభువు మన వెనుకలో ఇక వాక్య భాగమును ఆశీర్వదించునుగా. ఓ ప్రభువా మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రములు గాక. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన క్రీస్తు యేసునుడి కృపయు సమాధానము మీకు కలుగునుగా. దయచేసి కూర్చున్నా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 26 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో దేవాది దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానం బట్టి ముందుగా దేవాది దేవునికి అంతైనా స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మన మధ్య యవనస్తుల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు దీపిగా ఈ రాత్రికాల సమయము వాక్య పరిచర్య చేయడం వరకు ఆహ్వానించబడినట్లు, మరి వారితో నాకున్నటువంటి పరిచయం చాలా తక్కువైనప్పటికీ వారు దేవుని యొక్క మరి సేవలో ఉన్నటువంటి ఆశను గుర్తెని వారిని ఆహ్వానించడం జరిగింది. మరి రాత్రికాలం దేవాది దేవుడు తన యొక్క సేవకుని నోట ఉంచినటువంటి మాటలు మనం శ్రద్ధగా విన్నాం. నాకు సమయం ఇస్తాం. ప్రభునందు ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి ఆయన పేరిట కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రత్నవి, వెంకనగరు వాస్తవ్యుడిని. మా అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రామక్క, చైతన్య, నేను గత వారము
మొన్న ఆదివారం ఒక యవనుడు ప్రభువునందు విశ్వాసం నుంచి నన్ను బాప్తీసం పొందుతూ ఉండగా అయ్యగారిని కలవడము, కొద్ది నిమిషాలు ఆయనతో సమయం గడపడము, ఆయన నన్ను ప్రేమతో మీతో వాక్యం పంచుకోవడానికి ఆహ్వానించడం జరిగింది. దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయం నాకు ఇచ్చినందుకే కోరికను చూసి మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు అని చెప్పారు. మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు అని చెప్తున్నారు. అక్కడ ఇంకొక సందర్భం ఉంది. 50వ వచనం నుండి మనం చూసినప్పుడు 50వ వచనం తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనము ఒక వాక్యం చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 16 నుండి 16వ వచనం నుండి 18 వచనాలు చదువుతున్నాము. అందులో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమవారు కలుగ చేయుచున్నది. లాస్ట్ మాటలో ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనే మాట. ఈ మాటను మదిలో ఉంచుకొని నేను మార్కు సువార్తలో ఒక సందర్భం దగ్గరికి మనం వెళ్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ప్రభు పరిచర్య దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు 35వ వచనం నుండి చదువుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఏమంటున్నారంటే, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. ప్రభు అడుగుతున్నారు, నేను మీకేమి చేయాలని మీరు కోరుకుంటున్నారు, నేనేమి చేయాలని మీరు కోరుకుంటున్నారు అన్నప్పుడు వారు ఏమడిగారంటే, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపు ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు ప్రభు అంటున్నారు. ఇందాకేమడిగారు? వచ్చిన కూడా మనం చూసినప్పుడు అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా, వారు గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వాణితో చెప్పని. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు ప్రభు అడుగుతున్నారు, చూడండి, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా. ఇందాక ఇదే ప్రశ్న వారిని అడిగారు జెబెదయి కుమారుని. మరలా అదే ప్రశ్న గుడ్డి వాడిని అడుగుతున్నారు ప్రభు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడగగా ఆ గుడ్డి వాడు అడుగుతున్నాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు అంటున్నారు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. 2 మాటలు చూసాం మనము. ప్రభువుని ప్రభువే అడుగుతున్నారు, నేనేమి కోరుకుంటున్నావు అని. ఇద్దరు అన్నారు, మహిమ యందు కుడి ప్రక్క ఒకరు ఎడమ ప్రక్క ఒకరు నేను కూర్చోవాలి ప్రభు అని అడిగారు. మీరు అడుగుతున్నది మీకు తెలియదు అని ప్రభు అలాగూ సున్నితంగా త్రోసివేశారు. ఇంకొక సందర్భంలో పుట్టి గుడ్డివాడు ఏం చేశారంటే, ఆయన ఏమడుగుతున్నారు, ప్రభు నీకేమి కావాలని నువ్వు కోరుకుంటున్నావు అన్నప్పుడు, చూపు కావాలి ప్రభు అని అన్నాడు. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినందువలన ప్రభు చూపు ఇచ్చారు. నీవేమి కోరుకుంటున్నావు అనే ప్రశ్న కామన్ గానే కనిపిస్తుంది. కోరుకున్న వ్యక్తులు కోరుకున్న ఆ కోరికలు వేరుగా ఉన్నాయి. ఆ కోరికలు ప్రభు దగ్గర కోరుకున్నప్పుడు ఒకటి ఆమోదించాడు, ఒకటి ఆమోదించలేదు. ఆమోదించింది తన విశ్వాసాన్ని బట్టి దేవుడు అంగీకరించి అతనికి చూపును దయచేశాడు. బహుశా అనుకోవచ్చు, అతనికి చూపిస్తే ప్రభువుని చూస్తాడు, ప్రభు వెంట వెళ్తాడు. ఇది ఆత్మ సంబంధమైనది. ఇక్కడ కూడా పరలోకమును అడుగుతున్నారు. భూ సంబంధమైన అధికారమును దృష్టిలో ఉంచుకొని
పరలోకములో ప్రభు నీ పక్కన మేము కూర్చోవాలి, ఘనత రావాలి అన్నట్టు అడుగుతున్నారు. ప్రభు వారికి దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. ఈ దినము మనము అందులోకి వెళ్ళట్లేదు, కానీ దేవుడు మనలను కోరుకోమని అడుగుతున్నాడు. ప్రభు ఈ దినము దేవుని సన్నిధికి వచ్చేది కూడా మనం ఎందుకంటే కొన్ని కోరుకోవడానికి వస్తాం, ప్రభు దగ్గర పొందుకోవడానికి వస్తాం. ఈ దినము ప్రశ్న, ఇదే ప్రశ్న ప్రభు మనల్ని అడిగితే, నేను నీకేమి చేయగోరుచున్నాను అని మిమ్మల్ని అడిగితే మీరేమి కోరుకుంటారు? ఒక విశ్వాసి ఏమి కోరుకోవాలి? ఈ దినము ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. ఒక విశ్వాసి ఏం కోరుకుంటాడు, ఒక విశ్వాసి ఏం కోరుకోవాలి? ఈ లోకములో మానవుడు రెండు రకాలుగా కోరుకుంటాడు. లోక సంబంధమైనవి కోరుకుంటాడు, ఆత్మ సంబంధమైనవి కోరుకుంటాడు. లోక సంబంధమైనవి లోకంలో దొరికేవి కోరుకుంటాడు, ఆత్మ సంబంధమైనవి పరలోకము నుండి దేవుడు అనుగ్రహించే వాటిని కోరుకుంటాడు. ఈ దినము మనమేమి కోరుకుంటున్నాము? మనము ఎలాగ చూస్తామో ఈ లోకమును వాటినే కోరుకుంటాము. మనం అంటే విశ్వాస యొక్క నేత్రాలు వేరుగా చూస్తాయి. మానవుడు సహజ రీతిగా ఈ లోకాన్ని చూస్తాడు. ఉదాహరణకి చెప్పాలంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు వచ్చినటువంటి ఆ ఎలీషాను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ యుద్ధ సైనికులను చూస్తున్నాడు, ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు, వారి చుట్టూ ఉన్నటువంటి దూతలను చూస్తున్నాడు. అయితే ఒక విశ్వాసి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. విశ్వాసి యొక్క దృష్టిని బట్టి అతని యొక్క కోరిక ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. విశ్వాసి యొక్క దృష్టిని బట్టి విశ్వాసి యొక్క కోరిక ఉంటుంది. ఈ దినము ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకేం కావాలో కోరుకో అనేటువంటి ప్రభు మనకున్నాడు. అయితే కోరుకోవలసిన మనం ఏం కోరుకుంటున్నాం, మన దృష్టి ఎలా ఉంటుందో దానిని బట్టే మన కోరికలు ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి. అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, హెలెన్ కెల్విన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుట్టి గుడ్డివాడు అనమాట. ఆయన అడ్వకేట్ కూడా, చదువుకొని అడ్వకేట్ అయ్యాడు. అంధత్వానికి సంబంధించిన వాటి యొక్క హక్కుల గురించి పోరాడుతూ ఉంటాడు. అతన్ని విలేకరు ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా నువ్వు చూడలేకపోతున్నావు కదా, ఇన్నిటి గురించి నువ్వు ఎలా పోరాడగలుగుతున్నావు అని అంటే, నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను కానీ నా హృదయంతో నేను చూడగలుగుతున్నాను అంటాడు. అంటే ఒక గుడ్డివాడు కళ్ళతో చూడలేనిది హృదయంతో చూస్తున్నాడు లోకాన్ని. మరి ఒక విశ్వాసి ఆత్మీయ నేత్రాలతో చూడాలి. విశ్వాసి యొక్క దృష్టి ఎలా ఉండాలంటే ఆత్మీయ నేత్రాలతో చూడాలి, అదృశ్యమైన వాటిని చూడాలి. దృశ్యమైన వాటిని అందరూ చూస్తారు, కానీ అదృశ్యమైన వాటిని మనం చూడాలి. విశ్వాసానికి నిర్వచనం చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అసలు విశ్వాసం అంటే ఏంటి అని చెప్తున్నప్పుడు, నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపం అవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము అని చెప్తున్నాడు. అంటే విశ్వాసము అంటే విశ్వాస నేత్రాలు మనం ఏం చూస్తామంటే అదృశ్యమైన ఉన్నవి అని 7వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడని తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచాడు. ఇది వరకు చూడని సంగతులను విశ్వాసమును బట్టి చూచాడు. అది ఇదే 11వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూసినప్పుడు 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు అన్నాడు. అంటే దేవుడు మనకు ఈ నేత్రాలకు కనిపించడు, భౌతిక నేత్రాలతో కనిపించడు ప్రభు. కానీ విశ్వాసమును బట్టి ఆత్మీయ నేత్రములతో మనము ప్రభువుని చూస్తాము, ఆత్మీయ సంగతులను మనము చూస్తాము, దేవుని యొక్క కార్యాలు చూస్తాము. అంటే విశ్వాస యొక్క దృష్టి వేరు, భౌతికంగా మానవుని యొక్క దృష్టి వేరు, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఇది మదిలో పెట్టుకొని నేను నీకేమి చేయగోరుతున్నాను అని ప్రభు అడిగినప్పుడు విశ్వాసి ఏమి కోరుకుంటాడంటే భౌతిక నేత్రాలతో చూసే ఈ విశ్వంలో ఉన్న వాటిని కోరుకోడు, ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను కోరుకుంటాడు. కారణం ఏంటంటే ఇతడు ఆత్మీయమైన మనిషి కనుక ఆత్మీయంగా దేవుని విశ్వాసం ఉంచి విశ్వాసమును బట్టి ఆత్మీయ సంగతులు కోరుకుంటాడు. ఈ లోకంలో మన హృదయంలో ఏది నిండిపోయి ఉంటుందో, మనకి ఏది కావాలనిపిస్తుందో అది మన నోటితో మనము పలుకుతాము, అది కోరుకుంటాము.
హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటారు కదా. మనకి ఏది అవసరమో, ఏది కావాలో, మన ఆశలు ఏంటో వాటిని దేవుడి దగ్గర మనం అడుగుతాము. మనం మార్టిన్ లూథర్ ఒక మాట ఆయన జీవిత చరిత్రలో రాశారు, ఆయన బుక్లో. ఆయన అంటే ఒక రోజు ఒక కుక్కను గమనిస్తూ ఉన్నాడంట, ఒక కుక్క పిల్లను. యజమానుడు భోంచేస్తూ ఉన్నప్పుడు ఆ కుక్క పిల్ల ముక్కంకే చూస్తుందంట. ఆ కుక్క పిల్ల యొక్క దృష్టి ముక్కు మీదే ఉందంట. ఆయన నోటి దగ్గరికి తీసుకువెళ్తుంటే నోటి వైపు, ప్లేట్ వైపు తీసుకెళ్తుంటే ప్లేట్ వైపు. ఆ కుక్క యొక్క దృష్టి ఏంటంటే ఆ ముక్క నాకు కావాలి, ఆ ముక్క మీదే దృష్టి ఉంచిందంట. నా యజమానుడు నేను చూస్తున్నానని తెలిసి జాలి తెలిసి నాకు వేస్తాడేమో అని ఆ దృష్టి అంతా కూడా ముక్క మీదే ఉందంట. మార్టిన్ లూథర్ రాస్తాడు అన్నమాట, నేను కూడా దేవుని దగ్గర ఆ కుక్క పిల్లలాగుంటే ఎంత బాగుండు అని అంటాడట. కారణం ఏంటంటే పైనున్న వాటి మీదే దృష్టి ఉంచి, పరలోక సంబంధమైన విషయముల మీద దృష్టి ఉంచి నా ప్రభు దగ్గర నేను అడిగితే ఆయన నిశ్చయముగా నాకు ఇస్తాడు. నా ప్రార్థన కూడా పర సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంచి నేను అడగాలి అని అంటాడట. ఇది మా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం కోరుకుంటున్నాము? మన దృష్టి దేని మీద ఉన్నది? మన ఆశ దేని మీద ఉన్నది? భూ సంబంధమైన వాటి మీద ఉన్నవా? మనం సాధారణంగా ప్రార్థనలో మొదలు పెడితే అన్నీ కూడా ఈ లోక సంబంధమైన అక్కర్ల కొరకే, నీడ్స్ గురించి అడుగుతాం, అవసరతల గురించి అడుగుతాం, శారీరక స్వస్థత గురించి అడుగుతాం. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. వస్త్రాల గురించి, ఆహారము గురించి, సమస్తము గురించి, వీటన్నిటికంటే ముందు నా రాజ్యమును వెతుకుడి అన్నాడు ప్రభు. ఇవి మీకు కావాలని నా తండ్రికి ముందే తెలియను అని చెప్పాడు. అంటే దేవునికి తెలిసినవి అడుగుతున్నాము మనము. అంటే అడగాల్సింది అడగకుండా సాధారణంగా ప్రభు ఇచ్చే వాటి గురించి అడుగుతున్నాం. ఫుడ్, వస్త్రాలు అందరికి ఇవ్వట్లేదా ప్రభు? బిడ్డలు అందరికి ఇవ్వట్లేదా ప్రభు? ఆస్తులు ఇవ్వట్లేదా ప్రభు? మంచి ఉద్యోగాలు ఇవ్వట్లేదా ప్రభు? నమ్ముకున్న వారికి ఇస్తున్నారు, నమ్ముకున్న వారికి ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అవిశ్వాసులకి ఇంకా ఎక్కువ త్వరగా దొరుకుతాయి అవన్నీ కదా. అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను దేవుడు ఏక దృష్టితో ఆయన అందరినీ ప్రేమించి ఆయన సమానంగా అనుగ్రహించే దేవుడు. మరి ప్రత్యేకంగా నొక్కి ప్రభుని అడగాలి. విశ్వాసి దృష్టితో ఆత్మ సంబంధమైనవి అడగాలి. మనము ప్రభు దగ్గర ధనం గురించి అడుగుతాము ప్రభు దగ్గర. అయితే మనం ఏది అడిగినా కానీ ధనానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనము చదివి మనము ముందుకు వెళ్ళొచ్చు. మనము ప్రభు దగ్గర కోరుకోవాల్సినవి ఏంటి? వాస్తవానికి సాధారణంగా మనము కోరుకునేవి ఏంటి అని చూసినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో దానికంటే ముందుగా ఒక మాట మనము కొలస్సీ పత్రికలో మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనం కొన్ని మాటలు చదివినప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని చెప్తున్నాడు. ఎక్కడ వెతకమంటున్నాడు? పైనున్న వాటినే వెతుకుడి అని చెప్తున్నాడు. విశ్వాస యొక్క జీవితం అంట కాళ్ళేమో భూమి మీద ఉంటాయి, తలేమో పరలోకంలో ఉంటుంది. అంటే విశ్వాస యొక్క దృష్టి పైనున్న వాటినే వెతుకుతుంది. పైనున్న వాటి కొరకే ప్రయాస. ఈ లోక సంబంధమైనవి అక్షయమైనవి, అవి ఉండవు, కాలిపోతాయి, స్థిరమైనవి కావు. అయితే తిండి గురించి, వస్త్రాల గురించి, వసతుల గురించి అడగకూడదా? అడగాలి ప్రభుని. ఆయన సమృద్ధిని ఇస్తాడు. ఆయన మనకు కావాల్సినవన్నీ సంయోజితమైన సహాయం చేస్తాడు ప్రభు. అయితే ఇక్కడ ఆయన వాటినే వెదకుడి అని చెప్తాడు. పైనున్న వాటిని వెతకండి, అక్కడ మన ప్రభు ఉన్నాడు. పైనున్న వాటిని వెతికినప్పుడు అక్కడ ప్రభు ఉన్నారు అని చెప్తాడు. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనము ఆ మాట మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుండు అని చెప్తున్నాడు. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలో పడుదురు. అట్టి మనుషులను నష్టములను, నాశనములను ముంచివేయును అని చెప్తున్నాడు. ధనము గురించి అడుగుతున్నారేమో ప్రభుని. ధనాపేక్ష, ధనం సంపాదించాలి, సామర్థ్యాన్ని బట్టి సంపాదించాలి, ధనాపేక్ష వద్దు అని చెప్తున్నారు ప్రభు. అయితే ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే, ఉన్న దాంట్లో, ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి సర్దుకొని తృప్తి పడి ఉండడం నేర్చుకోండి అని చెప్తున్నాడు. తృప్తిగా ఉండి, ఉన్న దాంట్లో తృప్తి. ఈ దినాల్లో మనిషికి లేనిదే తృప్తి. తృప్తి లేకపోవడం బట్టే అన్ని కోరుకుంటున్నాడు. అత్యాశకు పోయి ఇంకా ఏదో కావాలనుకొని, ఇంకా ఏదో కావాలనుకొని, ఈ లోకంలోనిది కూర్చుకుందాం అనుకొని అత్యాశకు పోయి తృప్తి లేని జీవితం జీవిస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి అంటాడు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళడము, అది చాలా లాభసాధకము అని చెప్తున్నాడు. చాలా లాభసాధకము అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఉండడాన్ని నేర్చుకున్నాను అని చెప్తాడు. చూద్దాం అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూసినప్పుడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి దొరికి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని చెప్తాడు. మనం నేర్చుకుంటున్నామా? విశ్వాసమైన మనము ఇంకా ఏదో కావాలనుకుంటున్నామా? అంటే ఈ లోక సంబంధమైన వాటి విషయం గురించి నేను చెప్తున్నాను. ఈ లోక సంబంధమైన వాటి కొరకై సంతృప్తి కలిగి జీవిస్తున్నామా? సంతృప్తిగా నేర్చుకుంటూ, మనము నేర్పిస్తూ బిడ్డలకు కదా, మనము నేర్పిస్తూ అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, అది అనుభవించాను. లేమిలో, పేదరికంలో కూడా నేను ఉన్నాను ఎరుగుదును. అన్నిటిలో కూడా, ఆకలి ఉన్నప్పుడు, చాలా చక్కగా సమృద్ధి ఆహారం ఉన్నప్పుడు కూడా, సంతృప్తిగా ఉన్నప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను అని చెప్తున్నాడు. అంటే తృప్తిగా ఉండడం ఎలాగో నేర్చుకుంటున్నాడట. ఈ లోకంలో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడము, అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగ తృప్తిగా ఎప్పుడు ఉండగలంటే, ప్రభు నాకున్నాడుగా చాలు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు కదా. ఇప్పుడు ఈ దినాల్లో టార్చ్ లైట్లు ఉన్నాయి. మనం అక్కడికి నడుచుకు వెళ్ళాలంటే ముందు టార్చ్ లైట్ వేస్తే అంతవరకు లైట్ వెలుగుతుంది. కానీ దీపం అలా కాదు. దీపం ఇలా పెట్టుకొని నడుస్తూ ఉంటే అడుగడుగుకు దీపం అవసరం. అడుగు వరకే కనిపిస్తుంది లైట్. ఇంకొక అడుగు వేయాలంటే దీపం ఇంకొక అడుగు ముందు వెళ్ళాలి. అంటే అడుగడుగుకు దీపం అవసరం. అడుగడుగుకు దేవుని కృప అవసరము. ప్రతి క్షణము దేవుని కృప అవసరము. మనిషి ఎప్పుడు తృప్తిగా ఉంటాడంటే, ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడినప్పుడు మనిషి తృప్తిగా ఉంటాడు. నా ప్రభువు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. నా ప్రభువు ఉన్నాడు కదా, ఆయన పోషిస్తాడు. నా ప్రభువు ఉన్నాడు కదా, ఆయన కాపాడుతాడు. నా ప్రభువు ఉన్నాడు కదా, ఆయనే నాకు సమస్తమును సమకూరుస్తాడు. ఆయన ఎల్ షదాయ్ దేవుడు, ఆయన పోషకుడు, సంరక్షకుడు. ఆయన తిండి గురించి, వస్త్రాల గురించి, వసతుల గురించి దిగులక్కర్లేదు. ఆయన సంతృప్తి కలిగినటువంటి జీవితం మనకు అనుగ్రహిస్తాడు. అందుకే మన్నాను చూడండి మీరు, ఏ దినం కావాల్సిన ఆహారం ఆయన దినమే ఇస్తాడు ప్రభు. ఆయన కారణం ఏంటంటే, ప్రతి దినం ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడే మనం తృప్తిగా జీవించగలము. మనం ఈ దినము నా బిడ్డలకు నేను ఏం సంపాదించలేదే, అయ్యో ఎలాగో నేను ఒకవేళ ప్రభు నన్ను పిలిస్తే ఎలాగో నా బిడ్డల గురించి ఒక విశ్వాసంగా నాకు దిగులేదు. కారణం ఏంటంటే, నన్ను పోషించిన వాడు నా బిడ్డలను పోషిస్తాడు. నన్ను పోషించిన వాడు రేపు నా బిడ్డలను సంరక్షిస్తాడు. ఆయన ఇది తృప్తి కలిగిన జీవితం. ఈ దినము ప్రభు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆయన యందు నమ్మిక ఇచ్చడము, ఆయన మీద ఆధారపడము. ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు
సంతృప్తిగా మనము జీవించగలం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరొక మాట మనం చూసి ముందుకు వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనం మనం చూద్దాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని అంటున్నాడు. చూసారా, ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఇది. ఈ దినము ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు అని ప్రభు అడుగుతూ సిద్ధంగా ఉన్నారు. మనం ఏమి కోరుకుంటున్నాము ఇన్ని దినాల్లో? దేని గురించి కోరుకుంటున్నాము? దేని గురించి కన్నీరు విడిచి కోరుకుంటున్నాము? తృప్తి లేకుండా ఇంకా కావాలని కోరుకుంటున్నాము. వాటి మీద దృష్టి ఉంచకుండా పర సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి, అంటే ఆత్మీయమైన వాటి మీద దృష్టి ఉంచి వాటిని కోరుకుంటున్నామా మనం? ఈ దినము 2 మాటలతో నేను ముగిస్తాను. మనం ఏమి కోరుకోవాలి? భూ సంబంధమైన వాటి గురించి ప్రభు చూసుకుంటారు. మనం అడగాలి, ఆ నీడ్స్ ని ప్రభు అనుగ్రహిస్తారు ఆయన. అయితే ఒక విశ్వాసి కోరుకోవలసింది ఏంటి? ప్రాముఖ్యంగా ఒక విశ్వాసి ప్రభు దగ్గర భోజాడాల్సింది ఏంటి? ఏమి కోరుకోవాలి ప్రభు దగ్గర అన్నప్పుడు 12వ కీర్తన మనం చూద్దాము. 12వ కీర్తనలో 5వ చరణం మనం చూసినప్పుడు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచును, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. కీర్తన 12వ కీర్తనే కదా, 5వ చరణము. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమి కోరుకోమంటున్నాడు? రక్షణను కోరుకోమంటున్నాడు. మరి సహోదరులారా, ఒక ప్రశ్న. అనుదిన ప్రార్థనలో ఎన్నిసార్లు రక్షణ గురించి మనం ప్రార్థన చేస్తున్నాము? రక్షణను కోరుకోవాలంట. రక్షణను దేవుడు సిద్ధపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి, ఆయన మన పాపములు ఆయన మీద వేసుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి రక్షణను సిద్ధపరిచారు ప్రభు. ఆ రక్షణను మనం కోరుకోవాలని చెప్తున్నాడు. రక్షణను అని చెప్తున్నాడు. నేను రక్షింపబడ్డానులే అనుకోవచ్చు. బిడ్డలు రక్షింపబడ్డారా? కుటుంబంలో భర్త రక్షింపబడితే భార్య రక్షింపబడదు, భార్య రక్షింపబడితే భర్త రక్షింపబడడు. అత్తమామల గురించి, స్నేహితుల గురించి, యజమానుల గురించి, వారి రక్షణ గురించి, స్నేహితుల గురించి రక్షణను కోరుకోవాలి అంటున్నాడు ప్రభు. రక్షణను కోరుకోవాలి. అలాగ రక్షణను కోరుకున్నప్పుడు ఆయన రక్షణను కలుగజేస్తాడు. ఒక మానవుడు రక్షణ ఎలాగ పొందుతాడు? రోమపత్రికలో ఉంటుంది 10వ అధ్యాయంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయనను తిరిగి లేపినని నీ హృదయమును నీవు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు అంటున్నాడు. ఈ దినము ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ రక్షింపబడిన వారేనా? రక్షణను కోరుకుని రక్షింపబడిన వారేనా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని రాయబడింది. మీరందరూ రక్షింపబడ్డారని అనుకున్నట్లయితే నాకు చాలా సంతోషం. అయితే ఇంకా ఎవరైనా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఇంకా రక్షింపబడకపోతే నేడే రక్షణ దేవుని రాయబడినది. రక్షణను కోరుకునడి అని రాయబడింది. ఇతను ప్రభువుని ఏదైనా కోరుకోవాలంటే విట్టువాడు అన్నాడు, కేకలు వేసి పిలిచాడు, ప్రభువా కరుణింపుము అని. తన చూపు కొరకే, చూపు కంటే అన్నిటికంటే రక్షణ ప్రాముఖ్యము. ఈ దినము ప్రతి కుటుంబానికి రక్షణ ప్రాముఖ్యము. ప్రతి కుటుంబానికి రక్షణ కావాలి. అందుకే జక్కయ్య గురించి అంటాడు ప్రభు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తాడు. చెరసాల నాయకుడి యొక్క ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావాలంటే నువ్వు రక్షణను కోరుకోవాలి. రక్షణను కోరుకుంటున్నామా? లేకుంటే ఈ లోక సంబంధమైనవి కోరుకుంటున్నా? నా బిడ్డలు రక్షింపబడాలి. కలెక్టర్ జాబ్ వచ్చినంత సంతోషం తెలుసా? బిడ్డలు రక్షింపబడ్డారంటే, బిడ్డలు ప్రభువునందు విశ్వాసం ఉంచారంటే, ఆయన దేవుడి చేతిలో పడ్డారు. వారు
వారు దేవుని సంరక్షణలో ఉన్నారు, ఆయన కాపుదలలో ఉన్నారు. అందుకే రక్షణను కోరుకునుడి అని అన్నాడు. మరి ఇంకా ఏమి కోరుకోవాలి అని మనం చూసినప్పుడు రక్షణను కోరుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథంలో మనము మరొక మాట చూద్దాము. దానికంటే ముందు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 30-19. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్కును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అని అన్నాడు. రక్షణను కోరుకోవాలి, జీవమును కోరుకోవాలి, నిత్య జీవము కోరుకోవాలి. మనం ఈ జీవము ఎక్కడ దొరుకుతుంది? మనకు రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు దొరుకుతుంది. జీవము ఆయన యొద్దే దొరుకుతుంది. నేనే సత్యము మార్గము జీవము అన్నాడు ప్రభు. మార్త మరియలతో వారితో అన్నాడు ప్రభు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు ప్రభు. రేపు మానవుడు శాశ్వతంగా జీవించబోతున్నాడు. ఎవరంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రం, ఆయన విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారు మాత్రమే శాశ్వతంగా జీవించబోతున్నాడు, ప్రభుతో జీవించబోతున్నాడు. మనము జీవమును కోరుకోవాలి. 2వ గ్రంథము 7వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 28వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా నా ప్రభువా నేను దయచేయుదువని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏమడిగాడంట? తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడి సన్నిధి ఈ దినము ఎలాగో మనకు దొరుకుతుందంటే పరిశుద్ధుల సహవాసంలో దేవుని సన్నిధి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు, మనతో ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాము. ఇక్కడ దావీదు అడిగే ప్రశ్న ఏంటంటే, దావీదు అడిగే కోరిక ఏంటంటే ఆశీర్వాదం కావాలి. ఏంటి ఆశీర్వాదం అంటే నా కుటుంబము నిత్యముని సన్నిధిలో ఉండాలి. అది ఆశీర్వాదం. దావీదు తన కుటుంబం అప్పటికి రాజభోగం అనుభవిస్తుంది, రాజనగరంలో ఉంది, రాజ వసతులన్నీ అనుభవిస్తున్నారు, రాజకుమారులుగా ఉన్నారు. అది ఆశీర్వాదమే కదా. అంటున్నాడు, నీ సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం, నీతో ఉండడం ఆశీర్వాదము. అది నా కుటుంబానికి కావాలి ప్రభువా అని అంటాడు. నిజంగా కుటుంబీకులతో పాటు దేవుని సన్నిధికి వచ్చే వారి యొక్క ఆశీర్వాదం అది పరసంబంధమైనది. ఈ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ప్రభువైన యేసుక్రీస్తునందే అది మనకు దొరుకుతుంది. పరసంబంధమైన ఆశీర్వాదాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూడొచ్చు. మనము 1వ అధ్యాయము 3-4 వచనాలు ఉంటుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అంటుంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన స్వాస్థ్యము, దేవుని యొక్క ఆస్తి. మనల్ని దేవుడు దత్తపుత్రులుగా తీసుకొని ఆయన ఆస్తిని అనుభవించడానికి దేవుడు మనల్ని దత్తపుత్రులుగా తీసుకున్నాడు. మనము ఆత్మీయులము. మనము అనుభవించేది పర సంబంధమైన వాటి విషయంలో, పర సంబంధమైన ఆనందము. ఈ లోక సంబంధమైన ఆనందము వేరు, ఈ లోక సంబంధమైన సంతోషము వేరు, ఈ లోక సంబంధమైన శాంతి వేరు. కానీ పరలోకము నుండి ప్రభు మనకి ఇచ్చేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది, ఇదంతా కూడా పర సంబంధమైనది. రేపు మనము అనుభవించబోయే స్వాస్థ్యానికి ముందుగా మనకు రుచి చూపిస్తాడు ఈ లోకంలో దేవుడు. అంటే రేపు అనుభవించేటువంటి ఆ శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము, దేవుని యొక్క ఆస్తి, ఆనందము, సంతోషము, ఆ రక్షణ, నిత్య జీవము, ఆ రాజ్యము, ఇవన్నీ కూడా ఈ లోకంలో సంఘంగా మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ లోకంలో ప్రభుని కోరుకోదగినది ఏంటంటే, దేవా
నా కుటుంబము రక్షింపబడాలి, నా కుటుంబము నిత్యము నీతో ఉండాలి, నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నిన్ను కోరుకోవాలి, వారు నీ అందు జీవము కోరుకోవాలి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. మేము విశ్వాసంలోనూ ప్రేమలోనూ వృద్ధి పొందాలి. నువ్వెన్నాళ్ళైంది ప్రభువుని నమ్ముకొని అంటే 20 ఏళ్ళు అంటారు, కానీ ఇంకా చిన్న వయసులోనే ఉంటుంది, ఎదగరు. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నేను ప్రేమలోను విశ్వాసంలోను వృద్ధి పొందాలి, ఎదగాలి అని కోరుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగిస్తున్నాను. ప్రభు అడుగుతున్నారు, నేనేమి చేయాలని మీరు కోరుకుంటున్నారు అని. ప్రభు చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ దినము ఆత్మీయులమై ఆత్మ సంబంధమైనవి కోరుకోవాలి. నేడే రక్షణ దినం అని రాయబడి ఉన్నది. ఇందాక నేను వచ్చినప్పుడు పిల్లలతో జ్ఞాపకం చేస్తూ ఒక మాటను జ్ఞాపకం 2000 సంవత్సరాల క్రితమే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి అని అవుతుంది. అయితే ఎంత దగ్గరకు వస్తున్నామో అర్థమవుతుంది, ఎంత సమీపంగా వస్తున్నామో ప్రభు అక్కడికి అర్థమవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభువుని నమ్ముకోకపోతే రక్షణను కోరుకోండి, ప్రభు యేసు క్రీస్తును కోరుకోండి. శిలువలో వేలాడిన ప్రభువుని చూస్తే ఆయనను కోరుకోకుండా ఉండగలరా ఎవరైనా? మహాగణుడైన ప్రభు మన కోసమే దరిద్రుడిగా ఏమి లేని వాడిగా చేసుకోవాలి, తన ప్రాణము పెట్టాడు ప్రభు. ప్రాణం పెట్టిన ప్రభువుని చూస్తే ఆయనను కోరుకోవాలనిపించుదా? ప్రభుని కోరుకుని గొప్ప రక్షణ పొందండి. ఆత్మ సంబంధమైన ఈవులను ప్రభు దగ్గర మనము కోరుకున్నప్పుడు ఆయన ఆత్మ సంబంధమైనవి మనకు అనుగ్రహిస్తారు. భూలోక సంబంధమైన ప్రతి అవసరతను ప్రభు మనం సంతృప్తి పరుస్తూ మనకు సమయోచితంగా ప్రభు మనకు సహాయం చేస్తారు. అందుకే పేతురు రాసిన పత్రిక ఉంటుంది, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనడే అని రాయబడి. తగిన సమయం ఉంటుంది, ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసంతో, ఆ ధైర్యంతో ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు మనం ఏమడగాలో ఆత్మ సంబంధమైన అడగాలి. అపోస్తలుడైన పౌలు అన్నట్లు, మేము పైనున్న వాటినే చూస్తున్నాము, అదృశ్యమైన వాటిని చూస్తున్నాము, అదృశ్యమైనవి శాశ్వతమైనవి కోరుకోవాలి. మనం అలాగ కోరుకుంటకు మన ప్రభు యేసు క్రీస్తు మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యారికి నా ప్రతిపది వందనాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచి వాక్యము ఈ రాత్రికాల సమయము మనకు అందించి శాశ్వతమైనటువంటి వాటిని ఈ లోకంలో జీవం ఉండగానే కోరుకుంటూ మనమందరం కూడా సిద్ధపడాలని, అదేవిధంగా 26 రోజుల ఉపవాస ప్రార్థనలో మనము మొదటి నుంచి 4 అంశాలను మన యొక్క ముఖ్యమైనటువంటి ప్రార్థనాంశాలుగా మనము పెట్టుకున్నాం. మొట్టమొదటిది కుటుంబ రక్షణ. ఒక్కరి రక్షణ కాదు, కుటుంబం అంతయు రక్షించబడాలి. రెండవది కోల్పోయిన ఆశీర్వాదాలు మరలా ఈ యొక్క సంవత్సరంలో ప్రభు మనకు దయచేస్తే, అప్పటి మూఢత్వం చేతనో మూర్ఖత్వం చేతనో మనం ఏదో రకంగా పాపం చేతనో కోల్పోయాం. ఈసారి జాగరూకత కలిగి ప్రభువుని గ్రహించేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మూడవది, మనకేమైతే కలిగి ఉన్న దానిలో ఆనందంగా జీవించాలి. తృప్తికరమైన సంతృష్టి సహితమైనటువంటి దైవం. మరి బ్రదర్ మనకేమైతే వాక్యం చెప్పారో, మనము 26 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు ఏవైతే అడుగుతున్నామో వాటినే మరి మనకు బోధించడం జరిగింది. చాలా సంతోషం. నాలుగవదిగా, యెహోవా దేవుడే మన కాపరిగా ముందుండి మనల్ని నడిపించి, మరి 4 విషయాల్లో ఈరోజు మరింత లోతైనటువంటి వర్తమానం తన దాసుని ద్వారా మనకు అందించి మనల్ని ఇంకొంచెం వాక్యపు లోతులోకి నడిపించినటువంటి దేవాది దేవునికి నా వందనాలు చెల్లిస్తూ, మరి యవన బిడ్డల మధ్య పరిచర్యను ఎంతో దిగ్విజయంగా చూస్తున్నటువంటి రత్నదీప్ గారి సంఘపక్షంగా కుటుంబపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం తోడై ఉండునంగా. 10 నిమిషాలు దేవాది దేవుని నామాన్ని మనం స్తుతించుకుందాం. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కనుక విజ్ఞాపన ప్రార్థన కొంచెం భారంగా చేసుకున్నాం. కేవలము 10 నిమిషాలు ముగించేసుకున్నాం. స్తుతి 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 స్తుతి
స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా ఆశ కలిగి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవ, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు వందనాలు వందనాలు. రేయింపగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. హాతివే నీ దేవుడా నీవే, నాదు కోట కోటయు నీవే. హాతివే నీ దేవుడా నీవే, నాదు కోట కోటయు నీవే. పరమపురిలో వరదాగిరలో పతనములు స్తుతులను సల్లి. పరమపురిలో వరదాగిరలో
అయ్యా రౌత ప్రభా మరి నాయన మేము రోజంతయు కూడా నాయన మిమ్మల్ని నా తండ్రి ప్రభా స్తుతించిన మీ రుణము తీర్చలేనటువంటి వారుగా ఉంచుకున్నాం ప్రభా. మీ నామము అంత గొప్ప నామం. పరమునకు నా తండ్రి ప్రభా మేము వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని స్తుతించేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యముకు ఇప్పటి నుండే నాయన మేము నాయన ప్రాక్టీస్ చేసుకోవటానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క స్తుతి ఆరాధన బట్టి వందన. స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం అంటున్నా. అవును ప్రభా, స్తుతి యాగము చేయవాడు నన్ను మయంపరుచున్నాడు. నేను కనబరచు రక్షణ నిమిత్తం మార్గము సిద్ధపరచుకుంటున్నానని నాయన వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడు నాయన. అయా మీకు వందనాలు ప్రభా. నిత్యమైనటువంటి వాటిని నాయన మేము అయా మీ సన్నిధిలో నా తండ్రి ప్రభా ఆశించినట్లుగాను అయా నిత్యమైనటువంటి వాటి వైపు నాయన మా కన్నులు అయా చూచినప్పటికీ కూడా వాటిని కోరుకోకుండాను నాయన మా హృదయములకు నా తండ్రి ప్రభా అయా సహాయం చేయండి. మా కన్నులకు వెలుగు నిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు. దయచేయండి అయా. మహిమ ఘనత ప్రభావములు ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నాయన ఆపాదిస్తూ ఉండగా మీరు నాయన వీటిని అంగీకరించి మాకు రావలసినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇక స్తుతి ఆరాధన ద్వారా గ్రహించి మేము పొందుతున్నాం. యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయము విజ్ఞాపన ప్రార్థన ఝాన్సీ సిస్టర్ గారు మనల్ని నడిపిస్తారు. రానున్నటువంటి ఇర్ఫానియా తర్వాత 2వ ఆదివారపు ఆరాధన ప్రాముఖ్యంగా ప్రభు రాత్రి భోజన సంస్కారపు ఆరాధన జరిగినట్లుగా 26 రోజుల ప్రార్థన ఏ అంశాలతో మనము ఆశపడుతున్నామో వాటినన్నింటినీ ప్రభు మన కుటుంబాల్లో జరిగించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. గాన ప్రతిగానంతో స్థుతిపరచిన కొనియాడపరిచిన నా గొప్ప తండ్రి నీకు వందనాలన్న ప్రభా. మీకే స్తుతులు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ శుక్రవారం దిన ప్రభా నా తండ్రి విజ్ఞాపన కొడుకుల ప్రభా మీ సన్నిధానం మొరపెట్టుచుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ సన్నిధానంతో ప్రభా నా తండ్రి ఎంతో ప్రభా నా తండ్రితో భారం కలిగి ప్రభా నా తండ్రి నా పక్షాలు ఉన్నాడని ఎంతో ఆశతో ప్రభా మీ సన్నిధానానికి వచ్చిన తండ్రి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా తెరిచి చూడమని వేడుకొచ్చిన తండ్రి కృపా మేడం మీకు వందనాలు నా ప్రభా. నా తండ్రి మీ దాసుని ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు నా ప్రభా. నా తండ్రి దావీదు మహారాజు ఏ విధంగా అయితే ప్రభా నిత్యము నా కుటుంబం మీ సన్నిధిలో ఉండేలాగా ప్రభా అని నువ్వు దగ్గర ప్రభా కోరుకున్నాడు. అదే విధంగా మా బిడ్డల కోసం ప్రభా నా తండ్రి మీ సన్నిధానంలో ప్రభా నిత్యము ప్రభా మిమ్మల్ని స్తుతించేలాగా ప్రభా గణపరిచేలాగా ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉండేలాగా ప్రభా మా కుటుంబాల్లో ఉండేలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా అత్యాశకు పోకుండా ప్రభా సంతృష్టి సహితమైన ప్రభా దైవ భక్తి ప్రభా గొప్ప లాభసాధకమై ఇవ్వడానికి సెలవించిన తండ్రి. అందరికి మీకు వందనాలన్నా ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా. అటువంటి దైవ భక్తి మాకు కలిగి ఉండేలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి ప్రభా. సంధానాపేక్ష సంస్థకి మూలమని సెలవించిన తండ్రి ప్రభా. దేని మీద ఆశపడకుండా ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి తృప్తికరమైన మీరు ఇచ్చిన దాంట్లో తృప్తికరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి. పరిశుద్ధానికి వందనాలన్నా జీవాధిపతి మీకు వందనాలన్నా ప్రభా. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా 26 దినాలు ఉపవాస దినాలు ప్రభా నా తండ్రి ప్రభా మీ దాసునికి ఇచ్చిన ప్రభా ఆలోచన బట్టి మీకు వెల్లని స్తోత్రం తండ్రి ప్రభా. మీ దాసుకి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి ప్రభా. ఎంతగానో మీ సన్నిధిలో ప్రభా నా తండ్రి ఆ బిడ్డ ప్రభా నిలబడి ప్రభా నా తండ్రి ప్రభా ఎన్ని ఆటంకాలు వచ్చిన ప్రభా నా తండ్రి ఆ బిడ్డకి మీరు బలపరిచి ప్రభా నా తండ్రి ప్రభా ఆలోచన కలిగించి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ సన్నిధానంలో గడపాలి అన్న ఆలోచన ఆ బిడ్డ కలుగు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలన్న ప్రభా. ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా తండ్రి. నా తండ్రి ప్రభా 26 దినాలు ప్రభా మీ సన్నిధానంలో ప్రభా మా కుటుంబాల రక్షణ కోసం మా బిడ్డల రక్షణ కోసం ప్రభా ఆశీర్వాదం కోసం ప్రభా నా తండ్రి ప్రభా కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడానికి ప్రభా మీ సన్నిధానానికి ప్రభా నా తండ్రి మీ సన్నిధానంలో విజ్ఞాపం చేయొచ్చున్న ప్రభా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా తండ్రి. కృప చూపించిన నా దయ చూపించమని వేడుకుంటున్నా తండ్రి ప్రభా. నా తండ్రి ఉపవాస ప్రార్థన ప్రభావితం అనేది ప్రభా వ్యర్థం కాకుండా ప్రభా నా తండ్రి మీరు ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రభా నా తండ్రి అంతకంతకు ప్రభా వర్ధిల్లేలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి.
ఏమి చేయలే ప్రభా, మాలో ప్రభా మీకు వ్యతిరేకరమైన ఏమైనా ఉన్నాయో ప్రభా, మాటలు కానీ ప్రభా, చేతలు కానీ, క్రియలు కానీ ఉంటే ప్రభా నా తండ్రి, వాటి ప్రభా ఈ దినంతోనే సమూలంగా ప్రభా మాల నుండి రచించేలాగా ప్రభా విసర్జింపబడేలాగా సహాయం తెచ్చుకున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించమని అడుగుతున్నా తండ్రి. కృపమైన మీకు వందనాలన్న ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా. ఆదివారం దిన ప్రభా, పునరుద్ధాన దిన నా తండ్రి ప్రభా, మీ బలారాధనలో ప్రభా నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, మీ శరీరాన్ని రక్తాన్ని ప్రభా నేను భుజించుచుండగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా నా తండ్రి ప్రభా వారి యొక్క తప్పులు మన్నించి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా నా తండ్రి ప్రభా వాటిని తీసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని వేడుకొచ్చిన తండ్రి కృపమైన మీకు వందనాలన్న ప్రభా. మీ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చిన తండ్రి. మా కుటుంబాలు మొత్తం తరలి వచ్చి ప్రభా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం దయచేయమని వేడుకొచ్చిన తండ్రి కృపమైన మీకు వందనాలన్న ప్రభా. ఎవరి కళ్ళలో ఉన్నారు తండ్రి బిడ్డలు ప్రభా, ఎవరి కళ్ళలో ప్రభా ఈ లోక స్నేహం ప్రభా నా తండ్రి ప్రభా మీతో వైరం కాబట్టి అటువంటి స్నేహానికి వెళ్లకుండా ప్రభా నా తండ్రి ప్రభా మీ శిక్షలను బదులను ప్రభా బిడ్డలు పెంచాలని సహాయం దయచేయమని వేడుకొచ్చున్నా తండ్రి. అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని వేడుకొచ్చున్నా తండ్రి ప్రభా. ఎవరి కళ్ళ నరుడికి కాడి మోడికి నరుడికి మేరని సరిచిన గొప్ప తండ్రి కాబట్టి ప్రభా నా తండ్రి ప్రభా ముందు పెట్టుకుని నడిచేలాగా సహాయం దయచేయమని వేడుకొచ్చున్నా తండ్రి. ఒక ఆలోచన విధానం నేర్పమని వేడుకొచ్చున్నా తండ్రి. మా కుటుంబాలు చక్కదిద్దుకోలేక సహాయం దయచేయమని వేడుకొచ్చున్నా తండ్రి. మా కుటుంబాలు కట్టుకునేలాగా సహాయం దయచేయమని వేడుకొచ్చున్నా తండ్రి. కృపమైన ఇతరుల కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నా తండ్రి ప్రభా. నా తండ్రి కృపమైన ప్రభా బిడ్డల కోసం ప్రభా కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్క తల్లి చేసేలాగా సహాయం దయచేయమని వేడుకొచ్చున్నా తండ్రి. కృపమైన ప్రభా పొందనాలన్న ప్రభా ఎంతో మంది ప్రభా నా తండ్రి ప్రభా గడిచిన సంవత్సరం నుండి ప్రభా ఈ సంవత్సరం చూడలేక ప్రభా ఎంతో మంది గతించిపోయినారు తండ్రి ప్రభా. ఆయనను మీ చల్లని నీడ వల్ల ప్రభా మీ చల్లని దయగల చూపు వల్ల ప్రభా మేము ఎంత ప్రభా పాపమైనా కూడా ప్రభా అనునిత్యము ప్రభా నా తండ్రి మా పాపాలు క్షమిస్తూ ప్రభా నా తండ్రి ప్రభా మమ్మల్ని సజీవుగా కాచి కాపాడుతున్న పరమ తండ్రి మీకు వందనాలన్న ప్రభా. ఏమిచ్చి మీరు మేము తీర్చుకోగలను నా తండ్రి ప్రభా. నా తండ్రి వెండి బంగారాలు మీరు కోరలేదు కానీ ప్రభా నా తండ్రి ప్రభా మా యొక్క హృదయాన్ని మీరు ప్రభా అడుగుతున్నారు కాబట్టి ప్రభా దాన్ని కూడా మీకు ఇవ్వడానికి మేము ఇష్టపడక ప్రభా నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఈ లోకంలో పడి ప్రభా ఎంతకన్నా కృషించిపోవచ్చు నా తండ్రి ప్రభా. దయగల తండ్రి ప్రభా మీరు మా పక్షాన్ని ఉండమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మాతో ఉండమని పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క ఆలోచన విధానం ప్రభా మా ఆలోచన కాదు కానీ ప్రభా మీ ఆలోచన విధానంలోని ప్రభా మేము నడిచే భాగ్యం మా అందరిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ చిన్ని మనం పరలోక సభకు చేర్చుకోమని మహిమగంతా ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రియకుమార్ మా ప్రభునే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని నామ తండ్రి ఆమేన్. దేవా మీ సన్నిధిలో చేయబడినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఆలకించిన దేవుడు గారికి వందనాలు. ఈ రాత్రికాల సమయం ప్రభా మాకు కావలసినటువంటి మంచి విశ్రాంతినిచ్చి ఉదయకాలం చుట్టూ మెలుకుతో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మా దైనందిన జీవితాలను ప్రారంభించుకోవడానికి ప్రభు దయచేయమని కాలేక వెనకబడుతున్నటువంటి బిడ్డలు మరి ఇక దినమునైనా ఈ యొక్క సన్నిధిలోకి వచ్చి నాయన ఆశీర్వదింపబట్టుకు సహాయం చేయమని వాక్య పరిచర్య చేసినటువంటి ఎవరి బిడ్డలు ఆయన మీ కాపుదల్లో భద్రపరిచి కాలం ద్వారా నిర్ణయించమని వారి కుటుంబాన్ని అంతటి మీరు ఆశీర్వదించి శక్తినిచ్చి తన యొక్క నాయన ఆలోచనలను ఆయన మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. రాత్రికాలం ఎంతమంది అయితే నాయన వ్యాధులతోనూ బాధలతోనూ దయా మరి నా తండ్రి మరణానికి సమీపంగా నాయన ఐసీయూలోనూ నా తండ్రి ప్రభావ చికిత్స పొందుతున్నారు అటు రోగులందరినీ కూడా స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. చేయబడినటువంటి విజ్ఞాపన ప్రార్థన బట్టి మీ నామంలో నాయన మాకు కావాల్సినటువంటి ఆయా జవాబులు ఆయన దయచేసి మహిమగంత ప్రభావం మీరు పొందుకుంటున్నాను. ఈ మా మనవుడు మా ప్రభును మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎంతో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక. ఈ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తం పరలోకం నుండి నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరు. మానదినాహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారికి క్షమించు. సోదరులు దుష్టులను తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైన తండ్రి ఆమేన్. సెలవు మీద పాడుకుందాం. నీ సమాధానము దాసునికి
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకులైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం ఈ రాత్రికాల సమయం ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించి గృహములకు వెలుచున్నటువంటి మనకును మన కుటుంబములకును సదాకాలం తోడై ఉండి ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైనటువంటి దేవుని 28, 29, 30 తారీఖుల్లో ఏర్పాటు చేయబడినటువంటి కోరికల నిమిత్తము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి 31వ తారీఖు ఏర్పాటు చేయబడినటువంటి ప్రేమ విందు విషయంలో కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ కూడా ఆయన కృపలో ముందుకు నడిపించాడు. నీ ఏక పుత్రుడా